ఆ త్రోవలో వెళ్ళేవాడు చూసి ఇది ఒకప్పుడు మహాపట్నం, ఒకప్పుడు మహారాజులు పరిపాలించిన పట్టణం, ఒకప్పుడు శత్రువులు ఆ పట్టణం మీదకి రావడానికి భయపడిన పట్టణం. అలాంటి పట్టణం ఈరోజు ఏమైంది? పట్టణం కూలిపోయింది, ప్రజలు చనిపోయారు, పాతి పెట్టే దిక్కు లేకుండా చనిపోయారు. ఎలాగైపోయిందా ఈ పట్టణం గతి అని ఆశ్చర్యపోతారన్నమాట. ఒకవేళ యూదులంటే యెరూషలేము పట్టణం అంటే ద్వేషం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అపహాసం చేస్తారు. ముందు ఆశ్చర్యపోతారు, ఆ తర్వాత అపహాసం చేస్తారు. లేదా కొందరు ఆశ్చర్యపోతారు, కొందరు అపహాసం చేస్తారు. అందుకే ఆ మార్గం పోవు ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుమలన్నిటిని చూచి, అంటే శ్రమలన్నిటిని చూచి అపహాసము చేయనంతగా ఈ పట్టణమును ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను చేసేదను. పాడుగా చేస్తాను, అపహాస్యాస్పదంగా చేస్తాను. నిజంగానే చెవులు గింగురమనే సమాచారం 9వ వచనంలో ఉందండి. నిజంగానే చెవులు గింగురమంటాయండి. ఆరో పాయింట్ ఏమిటంటే, వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినున్నట్లు చేసేదను. వాళ్ళ కుమారుల మాంసాన్ని కుమార్తెల మాంసాన్ని తినేటట్టుగా చేస్తాను. తమ ప్రాణము తీయవేదుకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయు ముట్టడిని బట్టి దానివల్ల కలిగిన ఇబ్బందిని బట్టి వారిలో ప్రతివాడును తన చెలికాని మాంసము తినును. ఆరో పాయింట్ ఏమిటంటే, తమ కుమారుల కుమార్తెల మాంసమును తినునట్లు చేయుదును. తొమ్మిదవ వచనం, కుమారుల మాంసాన్ని కుమార్తెల మాంసాన్ని ఎందుకు తింటారు? అంటే అక్కడ తమకు ఇబ్బంది కలిగించటకై వేయు ముట్టడిని బట్టి, ఆ ముట్టడి వలన కలిగిన ఇబ్బందిని బట్టి అన్నాడు. సిద్కియా కాలంలో యూదా ఆఖరి రాజు సిద్కియా కాలంలో బబులోనీయులు ముట్టడి దెబ్బ వేశారు. ముట్టడి దెబ్బ వేసినప్పుడు యెరూషలేము పట్టణంలో ఉన్నవారు బయటకు రావటం ఉండదు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళటం ఉండదు. వారి పొలాలు బయట ఉంటాయి, పశువులు బయట ఉంటాయి, ఆహార పదార్థాలన్నీ బయట ఉంటాయి. ఆహార పదార్థాల్లో అనుకురావు. బబులోనీయులు ఆహార పదార్థాలన్నీ తినేస్తారు. అప్పుడు లోపల ఇంతవరకు ఎవరి దగ్గర అయితే ఏ పదార్థాలు ఉన్నాయో వాళ్ళు అవి తింటారండి. వాళ్ళ దగ్గర ఉన్న పదార్థాలు 3 సంవత్సరాలు రావు, 1 నెల కూడా రావు. నెలకు సరిపడే భోజన పదార్థాలు ఎవరి ఇంట్లో ఉంచుకోరు. బయట పొలాల్లో ఉంటే తెచ్చుకుంటారు, పశువులు బయట ఉంటే తెచ్చుకుంటారు, లోపల పశువులు ఉండవు. ఒకవేళ ఏమైనా కొద్దిగా ఉంటే వాటిని తినేస్తారు.
తినేసిన తర్వాత ఓ నెలకి అయిపోద్ది. తర్వాత 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 3 సంవత్సరాలు ఇక్కడ బయట నుంచి నీళ్ళు లోనకు వస్తాయనుకోండి, ఆ నీళ్లు బయట నుంచి నీళ్ళు రాకుండా ఆపేస్తారండి. అంటే శత్రుత్వం అంటే ఎంతన్నా చేస్తారండి. శత్రుత్వం అంటే ఎంతన్నా చేస్తారండి. ఇప్పుడు పైన వాటర్ ట్యాంక్ ఉందనుకోండి, పై పోర్షన్లో ఒకళ్ళు ఉన్నారు, కింద పోర్షన్లో ఒకళ్ళు ఉన్నారు. కిందకి నీళ్ళు లేకుండా వాళ్ళు ఆపేయలేరండి? ఆపేయగలరండి. లేకపోతే ఆ ట్యాంకులో ఉన్న నీళ్లు అంటే నీళ్లు వదిలేస్తే నీళ్ళన్నీ కారిపోతాయి, పైన నీళ్ళు ఉండవు. వాళ్ళేమో కొన్ని బిందుల్లో నీళ్లు పెట్టుకుంటారు, కిందలకి నీళ్ళు ఉండవు. చేయలేరండి? చేయలేరండి? చేస్తానండి. శత్రుత్వం వస్తే ఏదన్నా చేస్తారండి, ఏదన్నా చేస్తారండి. సహోదరత్వం ఉంటే అన్ని రకాల మేళ్ళు చేస్తారండి. శత్రుత్వం వస్తే అన్ని రకాల కీళ్ళు చేస్తారండి. వాళ్ళు బయట నుంచి ధాన్యం రాకుండా ఆపేస్తారు, పాలు రాకుండా ఆపేస్తారు, మాంసం రాకుండా ఆపేస్తారు, నీళ్లు రాకుండా ఆపేస్తారు. అది అది దుర్భరం అండి. దేవుని కృప వల్ల అలాంటి శ్రమల్లో 1% కూడా మనం అనుభవించట్లేదండి. ఎక్కడైనా పొరుగు వాళ్ళు సరైన కాకపోతే తప్ప అదైనా 1% ఉంటుందండి. ఇది ఒక విధంగానే వాళ్ళు కీడు చేయగలుగుతారు. అందుకే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్పారండి యేసుప్రభు. ఇతరులు నీకు ఏది చేయాలని కోరుకున్నావో నువ్వు వాళ్ళకి అది చేయి అన్నారండి యేసుప్రభు. అలా చేస్తే అసలు ఇలాంటి శత్రుత్వాలు, ఇలాంటి హింసలు, బాధలు ఉండవండి. పూర్వం యుద్ధం చేయాలి అనే ఒక నీచమైన స్వభావం ఉండేది మనుషులకి. యుద్ధం చేయటం, వాళ్ళని జయించటం, వాళ్ళని బానిసలుగా చేసుకుంటాం, వాళ్ళ చేత పన్ను కట్టించుకుంటాం, భయంకరమైన పరిస్థితి అండి. ఒకవేళ ఈరోజు అంత తీవ్రంగా లేకపోయినా ఇప్పుడు ఆ మనస్తత్వం ఉంది. ప్రతివాడు మరొకరిని పరిపాలించాలని కోరుకుంటాడు కదా, ప్రతివాడు మరొకరిని దోచుకోవాలని కోరుకుంటాడు కదా, ప్రతివాడు ఇతరుల దగ్గర నుంచి తనేదో లబ్ధి పొందాలని కోరుకుంటాడు కదా. కోరుకుంటాడా? ఇతరులకు పెట్టాలని కోరుకుంటాడా? ఇతరులకు పెట్టాలని కోరుకునేవాడు దేవుని కుమారుడు, ఇతరులను దోచుకోవాలనుకునేవాడు దెయ్యం కుమారుడు. బబులోనీయులు యెరూషలేము చుట్టూ, ప్రాకారం చుట్టూ ముట్టడి వేసి వాళ్ళకి ఏది అందకుండా చేశారండి. వాళ్ళకి ధాన్యం లేదు, పాలు లేవు, మాంసం లేదు, నీళ్ళు లేవు, ఆహారం లేదు. ఏం చేస్తారండి? తినకూడని అన్నీ తినేస్తారండి. ఆఖరికి ఆకులు కానీ, చెట్టు బెడలు కానీ, ఏర్లు కానీ ఏదుంటే తినేస్తారండి. అవి కూడా లేవు. అప్పుడు ఏం చేస్తారండి? అప్పుడు పిల్లలను చంపుకు తింటారటండి, తమ కుమారులను చంపుకు తింటారటండి, తమ కుమార్తెలను చంపుకు తింటారటండి, ఏమన్నారు, తమ చెలికానిని చంపుకు తింటారటండి, తమ చెలికానిని చంపుకు తింటారండి. అంత దుర్భరమైన పరిస్థితి వాళ్ళకు వస్తుంది అని చెప్పాడండి. ఈ స్థలం మీదకి కీడు రప్పిస్తాను, కీడు రప్పించడానికి కారణాలు చెప్పాడండి. ఈ స్థలానికి హత్యలోయ అని పేరు పెట్టబడింది. వారిని కూలజేసి పక్షులకు, జంతువులకి ఆహారంగా ఇస్తాను. త్రోవలో వెళ్ళి వారు ఆశ్చర్యపడి అపహరణ చేసినట్టుగా చేస్తాను. వారు తమ కుమారుల మాంసాన్ని, కుమార్తెల మాంసాన్ని తినేటట్లుగా చేస్తాను. అలాగనమాట అండి. రైట్. అప్పుడు
ఇంతవరకు ఈ చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకొక చిన్న యాక్షన్ ఒకటి చేయాలండి. అదేమిటంటే 10వ వచనంలో ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూస్తుండగా ఆ కూజాను పగలగొట్టి వారితో ఎలాగూ చెప్పవలెను. కూజాను పగలగొట్టి చెప్పవలసిన మాటలు. అప్పుడు మనం 3వ వచనం నుంచి 9 వరకు ఈ విషయాలు చూసాం. పదవ వచనం నుండి అమ్మా వద్దా 10వ వచనం నుండి 10వ వచనం నుంచి 13వ వచనం వరకు నుండి 13వ వచనం వరకు కూజాను పగలగొట్టి చెప్పిన మాటలు. ఇర్మియా కూజాను పగులగొట్టి చెప్పిన మాటలు. నీకు చిన్న ప్రశ్న వేస్తాను. ఇప్పుడు ఈ మాటలన్నీ ఏ స్థలంలోనూ మాట్లాడుతున్నాడు? ఏ స్థలంలో ఉన్నాడు? యెరూషలేము పట్టణంలో ఉండి మాట్లాడుతున్నాడా? యెరూషలేము దేవాలయంలో ఉండి మాట్లాడుతున్నాడా? బెన్ హిన్నోములో ఉండి మాట్లాడుతున్నాడా? అంతే. తోపేతులో ఉండి మాట్లాడుతున్నాడు, లేదా బెన్ హిన్నోములో ఉండి మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో అక్కడికి యోధా పెద్దల్ని, యాజకుల్లో పెద్దల్ని బెన్ హిన్నోముకి తీసుకెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీకు విషయాలు ఏం చెప్పాలో చెప్తాను అన్నాడు. కాబట్టి స్థలం ఏదంటే బెన్ హిన్నోము. అక్కడే జరుగుతుంది ఇదంతా. ఆ చివరిలో అక్కడి నుంచి మళ్ళీ యెరూషలేముకి వచ్చేసి యెరూషలేములో మాట్లాడతాడు అన్నమాట. అంటే ఈ మాటలన్నీ కూడా బెన్ హిన్నోములో మాట్లాడిన మాటలు. అంటే కొన్నిసార్లు ఇలా చదువుతూ అసలు సంగతి మర్చిపోతాం. అంటే ఇక్కడ ఆడియన్స్ ఎవరు? యూదా పెద్దలు. ఆడియన్స్ ఎవరు? యాజకుల్లో పెద్దలు. స్థలం ఏది? బెన్ హిన్నోము. మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? ఇర్మియా. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆ కీడు గురించి మాట్లాడుతున్నాడు. కావాలంటే ఆడియన్స్ అని రాసుకుని వాళ్ళిద్దరు 2వ వచనం దగ్గర రాసుకోండి. ప్లేస్ అని పెట్టుకోండి. స్థలము బెన్ హిన్నోము. అంటే ఇక్కడ ఈ 19వ అధ్యాయం 2 స్థలాల్లో జరిగిన సంగతులు. 1 బెన్ హిన్నోములో జరిగిన సంగతి, 2 యెరూషలేము దేవాలయపు ద్వారం దగ్గర జరిగిన సంగతి. అది లేకపోతే మందిరపు ఆవరణములో అనే మాట వాడాడు 14వ వచనంలో. అయితే తర్వాత చదువుదాం. ఓకే. 10వ వచనంలో ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఎలాగనవలెను. ఇంతకుముందేమో కూజ చేత పట్టుకుని మాట్లాడాడు, ఇప్పుడేమో కూజ పగలగొట్టి మాట్లాడుతున్నాడండి. ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూస్తుండగా, అంటే యోధా పెద్దలు చూస్తుండగా, యాజకుల్లో పెద్దలు చూస్తుండగా ఆ కూజాను పగలగొట్టి వారితో ఎలాగనవలెను. శ్రీను,
కూజాన్ని పగలగొట్టింది అది ఏమని చెప్తాడు చెప్పు? ఏం చెప్పొచ్చు? కిందకు చూడకో, ఏం చెప్పొచ్చు చెప్పు? కూజ పగిలిపోయింది, దాన్ని అతికించగలమా? అతికించలేము. అలాగే ఇశ్రాయేలు కూడా, లేకపోతే యూదులు కూడా మళ్ళా అతకడానికి వీలు లేనంతగా పగిలిపోతారు అని చెప్పబోతాడు. అంతే కదా. పగలగొట్టిన అక్కడ మెసేజ్ ఏముంటుంది? ఓ నీళ్ళు ఒలకపోసిన తర్వాత మెసేజ్ ఏముంటుంది? మళ్ళీ నీళ్ళు ఒలకపోసి ఎత్తలేనంత అలాంటి మెసేజ్ అనమాట. ఓకే, 10వ వచనంలో పగలగొట్టేశాడు. 11వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మరలా బాగు చేయని అశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగులగొట్టబోతున్నాను. ఒకడు బాగు చేయని అశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగులగొట్టినట్లుగా నేను ఈ జనాన్ని ఈ పట్టణాన్ని పగలగొట్టబోతున్నాను. అది మెసేజ్ అనమాట. ఈ కొండను పగలగొట్టేశాం, లేకపోతే ఈ కూజాను పగలగొట్టేశాం, మళ్ళీ దాన్ని బాగు చేయలేం. మళ్ళా బాగు చేయడానికి వీలు లేనట్లుగా ఈ ప్రజల్ని ఈ పట్టణాన్ని నేను పగలగొట్టబోతున్నాను. తోపెతులో పాతిపెట్టుటకు స్థలము లేకపోయినంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు. 11వ వచనంలో 10వ వచనానికి మాట రాసుకున్నాం. అదేమిటంటే కూజను పగలగొట్టడం. 11వ వచనానికి మరలా బాగు చేయ శక్యం కానంతగా ఈ పట్టణాన్ని నేను పాడు చేస్తాను అని ప్రక్కన ఎక్కడో రాసుకోండి, లేదా బైబిల్లో గీత గీసుకోండి. మరలా బాగు చేయ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగులగొట్టబోతున్నాను. భవిష్యత్తులో నేను ఈ పట్టణాన్ని పగలగొడతాను. అంటే ఇప్పుడు కొంతమంది బబులోను చెరకు వెళ్ళిపోతారు. వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారా? రారండి. మరి ఎవరు వస్తారు? వారి పిల్లలు వస్తారు. 70 సంవత్సరాల తర్వాత వారి పిల్లలు వస్తారు తప్ప వాళ్ళు రారు. అలాగా తోపెతుల గురించి ఒక మాట అంటున్నాడు. తోపెతులో ఎవరైనా చనిపోతే తీసుకెళ్ళి అక్కడ పాతి పెడతారు. రాజులైతేనేమో ఊరు శ్మశానం అయిపోయిందిరా అంటారండి. ఊరు శ్మశానం ఎలాగైపోద్ది? ఆ ఊళ్ళో అందరూ చచ్చిపోయారు అనమాట అండి. ఇక ఆ సముద్రంతో ఖాళీ ఉండదు, ఊళ్ళో పాతి పెట్టేస్తారు. అదే చెప్తున్నాడు 12వ వచనంలో, యెహోవా వాక్కు ఇదే, ఈ పట్టణమును తోపేతు వంటి స్థలముగా నేను చేయుదును. ఈ పట్టణాన్నే తోపేతు వంటి స్థలంగా చేస్తాను. ఈ స్థలమునకును దాని నివాసులకును నేను ఇలాగ చేయుదును. ఒకసారి ఇలా చదువుతున్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు ఈ పట్టణంకి ఇలా చేశాడు అనిపిస్తుందండి. ఎందుకు చేశాడండి? అక్కడ ముందు చెప్పేశాడండి, కారణాలు చెప్పేశాడండి. వారు నన్ను విసర్జించారు, ఈ స్థలంలో అపచారాలు చేశారు, అన్ని దేవతలు ధూపం వేశారు, నిరపరాధుల రక్తంతో ఈ స్థలాన్ని నింపారు, నా మనసుకు తోచని ఆచారాలు ఆచరించారు, తమ కుమారుల్ని దహనబలుగా కాల్చారు, బయలులకు బలిపీఠాలు కట్టారు. అది కారణం. దేవుడు అకారణంగా ఏమి చేయడండి. దేవుడు న్యాయవంతుడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు యథార్థవంతుడు.
ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయడు, ఆయన తత్వానికి విరుద్ధంగా ఏం చేయడు, ఆయన స్టాండర్డ్ దిగడు, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయడు. బైబిల్లో మాట ఉందండి, 2 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 2 అధ్యాయం 13వ వచనంలో 2 అధ్యాయం 13వ వచనంలో ఆఖరి మాట, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు. అక్కడ 2 అంకెస్ కింద ఏమన్నాడు చూడండి, ఆయన తను తాను ఎరుగనలేడు. కొన్నిసార్లు మనం స్టాండర్డ్ దిగి ప్రవర్తిస్తాం, కొన్నిసార్లు మనుషులుగా ప్రవర్తించకుండా పశువుల్లో ప్రవర్తిస్తాం, కొన్నిసార్లు మనుషులుగా ప్రవర్తించకుండా క్రూర మృగాలుగా ప్రవర్తిస్తాం. కానీ దేవుడు ఎప్పుడు దేవుళ్ళలాగే ప్రవర్తిస్తాడు, ఎప్పుడు న్యాయవంతుడిగానే ప్రవర్తిస్తాడు, ఎప్పుడు సత్యవంతుడిలాగే ప్రవర్తిస్తాడు, ఎప్పుడు యథార్థవంతుడిగానే ప్రవర్తిస్తాడు, ఎప్పుడు పరిశుద్ధంగానే ప్రవర్తిస్తాడు. ఆయన ఎప్పుడూ అపవిత్రమైన పనులు చేయడు. ఆయన అబద్ధమాడటానికే ఆయన నరమూత్రుడు కాడు, ఆయన దేవుడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. వాళ్ళు చేసిన పాపానికి మారు మనసు పొందమని హెచ్చరించడానికి పంపబడిన ప్రవక్తలు చెప్పినా సరే వారు విననందున వారికి ఈ శిక్ష రాబోతుంది అని చెప్తున్నాడండి. 13వ వచనంలో యెరూషలేము ఇండ్లను యూదారాజుల నగరులను ఆ తోపేతు స్థలం వలనే అపవిత్రములగును. యెరూషలేమును అపవిత్రపరుస్తాను అన్నాడండి. మీరు నోట్స్లో రాసుకుంటే, యెరూషలేమును అపవిత్రపరచుదును. యెరూషలేములో ఇళ్ళన్నీ అపవిత్రం అవుతాయి. యూదారాజుల నగర్లన్నీ కూడా అపవిత్రం అవుతాయి. ఎలాగా? ఆ తోపేతులాగే. ఎందుకు ఆ ఇండ్లని దేవుడు అపవిత్రపరుస్తాడు? ఎందుకంటే ఆ ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు ధూపం వేయుదురో, ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు ధూపం వేస్తారో, లేక అన్ని దేవతలకు పానార్పణలు అర్పిస్తారో, ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగుద్ది. ఆ ఇండ్లన్నిటినీ అపవిత్రపరుస్తాను అన్నాడు. ఒక మనిషి పాపం చేస్తే అపవిత్రుడవుతాడు. ఒక స్థలంలో అపవిత్రమైన పనులు జరిగితే ఆ స్థలం అపవిత్రం అవుద్ది. పరిశుద్ధమైన యెరూషలేము దేవాలయంలోకి విగ్రహాలు వస్తే దేవాలయం అపవిత్రం అవుద్ది. దేవాలయమే అపవిత్రం అవుద్ది. ఒక ఇంట్లో విగ్రహాలకు సంబంధించిన ధూపం వేస్తే ఆ ఇల్లు అపవిత్రం అవుద్ది. ఒకవేళ ఇంటి మీద, ఆ డాబా మీద ఒక బలిపీఠం కట్టి ఆకాశ దేవతలకి, ఆకాశ రాణికి ఒకవేళ ధూపం వేస్తే ఆ ఇల్లు అపవిత్రం అవుద్ది.
తినకూడని ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఒక ఇంట్లో తింటే ఆ ఇల్లు అపవిత్రం అవుద్ది. అర్పింపకూడని అపవిత్రమైన జంతువులు తీసుకొచ్చి బలిపీఠం మీద బలర్పిస్తే ఆ బలిపీఠం అపవిత్రం అవుద్ది కదా. బలిపీఠం పరిశుద్ధమైంది కానీ అపవిత్రం అయిపోయింది. ఆ ఇల్లు పరిశుద్ధమైంది, అపవిత్రం అయిపోయింది. ఆ దేవాలయం పరిశుద్ధమైంది, అపవిత్రం అయిపోయింది. ఆ వ్యక్తి పరిశుద్ధుడు, అపవిత్రం అయిపోయాడు. ఆ ఇల్లు పరిశుద్ధమైంది, అపవిత్రం అయిపోయింది. అంటే డాబాల మీద ఆకాశ దేవతలకి వాళ్ళు ధూపం వేశారటండి. అదే అంటున్నాడండి, ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు ధూపం వేయుదురో లేక అన్ని దేవతలకు పానార్పణములు అర్పింతురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును. అంటే యెరూషలేము ఇండ్లన్నింటినీ కూడా నేను అపవిత్రపరుస్తాను. అంటే ఈ 11వ వచనం 10 నుంచి 13 వరకు ఏంటండి అది? ఇర్మియా కూజాను పగలగొట్టిన తర్వాత చెప్పిన మాటలు. కూజాను ఎందుకు పగలగొట్టాడు? కొండను పగలగొట్టిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి నిర్మించలేం. అంటే మట్టి చక్రం మీద ఉన్నప్పుడు ఏదైనా విడిపోతే మళ్ళీ కాస్త నీళ్ళు చల్లి మళ్ళీ కొంచెంలాగా చేసి పొదిలి పెట్టి మళ్ళీ కూజా తయారు చేయొచ్చు. కూజా తయారు చేసిన తర్వాత దాన్ని ఎండబెట్టిన తర్వాత కాల్చిన తర్వాత అది పగిలిపోతే పగలగొట్టేస్తే దాన్ని మళ్ళీ అతికించగలరా? ఒకవేళ బీట తీస్తే ఏమైనా క్విక్స్ పెడతాడేమో. అది పగలగొట్టేసి ముక్కలు అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ దేవుడే చెప్తున్న మాట ఏంటంటే అక్కడ వాడిన పదం మరలా బాగు చేయన శక్యమైన కుమ్మరి పాత్రను బాగు చేయన సఖ్యము బాగు చేయ శక్యము కాని కుమ్మరి పాత్ర అన్నాడండి. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా బాగు చేయడానికి అవకాశం లేనంతగా పాడైపోతారు అని చెప్పాడండి. అంటే కాదు కొంచెం హృదయ విదారకంగా ఉందండి ఈ సమాచారం అంతా కూడా. కీడు రప్పిస్తాను, ఎందుకు రప్పిస్తానో చెప్పాడండి. ఆ తర్వాత ఆయన ప్రసంగంలో ఒక 6 పాయింట్లు చెప్పాడండి. హత్యలోయ అని పేరు పెట్టబడింది, సమాధులు చేయబడిన పరిస్థితి వస్తుంది, త్రోవలో వెళ్ళేవారు ఆశ్చర్యపడ్డట్టుగా చేస్తాను, తమ పిల్లల్నే తినే పరిస్థితి వాళ్ళకి తీసుకొస్తాను. హృదయ విదారకమైన పరిస్థితి అండి. చివరిగా ఇంకో పేర 14-15 వచనాలు ఒక పేర. ఇంతవరకునేమో బెన్హిన్నోములో చెప్తే ఇప్పుడు ప్లేస్ మారిందండి. 14వ వచనం చూడండి. ఆ వచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోపెతులో నుండి ఇర్మియా వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఇలాగూ చెప్పాను. ప్లేస్ మారింది. ఎక్కడండి? యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి. మీ దగ్గర రెడ్డింగ్ పెన్ ఉంటే గుర్తుపెట్టుకోండి. అంటే జస్ట్ ప్లేస్ గుర్తుపెట్టుకుంటాం. అంటే మనకేమో అసలు ప్లేస్ ఏంటో తెలీదు, ఎవరు మాట్లాడుతున్నారో తెలీదు, ఎవరితో మాట్లాడుతున్నారో తెలీదు, ఏం మాట్లాడుతున్నారో తెలీదు. భయంకరమైన బైబిల్ స్టడీ అండి ఇది. అంచేత బైబిల్ స్టడీ మనకు అందుబాటులో రావడానికి ఎవరు మాట్లాడుతున్నారో తెలియాలి. కావాలంటే పక్కన కాగితం పెట్టుకుని ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఆడియన్స్ ఎవరు? యోధామత పెద్దలు, యోధా పెద్దలు, యాజకుల్లో పెద్దలు. ఎక్కడ మాట్లాడుతున్నాడు? తోపెతులో మాట్లాడుతున్నాడు, లేకపోతే బెన్హిన్నోములో మాట్లాడుతున్నాడు. దాని పేరు మార్చేస్తా అన్నాడు దేవుడు, భవిష్యత్తులో మార్చేస్తాడట, హత్యలోయ అంటాడటండి. అక్కడ మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు మళ్ళీ ప్లేస్ మారింది. 14-15 వచనాలు. 14లో చెప్తున్నాడు యెహోవా మందిరపు ఆవరణములో.
యెహోవా మందిరపు ఆవరణములో. అంటే మనం అపోస్తలుల గారిని చదువుతూ ఆ ఆవరణానికి ఓ పేరు ఉందండి. ఓ ప్రక్కనున్న ఆవరణానికి సొలొమోను మండపము అన్నాడండి. అక్కడ మాట్లాడుతున్నాడు అనమాట అండి. 15వ వచనం, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా, ఇంతకుముందేమో సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా, 2 మాటలతో ఆయన గుర్తింపు చెప్పుకున్నాడండి. ఇక్కడ ఒక మాటే. అమ్మా ఏంటో సారీ సైన్యములకు అధిపతియు, ఇక్కడ కూడా 2 మాటలు. నేను తొందరపడ్డాను. అక్కడే 2 మాటలతో, ఇక్కడ 2 మాటలతో. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. ఈ జనులు నా మాట వినకుండా మొండికి తిరిగి ఉన్నారు. ఈ పదం మనం కొన్నిసార్లు మన పిల్లలకు వాడతామండి. పిల్లలు మొండికెత్తుతారు. అంటే మాట వినరు. టిఫిన్ చేయమంటే చేయరు, స్నానం చేయమంటే చేయను, సిద్ధపడు ప్రార్థన రామంటే రాను. ఇలా ఇది మొండికెత్తడం అంటేనండి. ఏది చెప్పినా చేయమంటానండి. ఇక్కడ ఇశ్రాయేలు కూడా మొండికెత్తారటండి. ఈ జనులు నా మాట వినకుండా మొండికెత్తి ఉన్నారు. దేవుని మాట వినకుండా మొండికెత్తడం తప్పు. తల్లిదండ్రుల మాట వినకుండా పిల్లలు మొండికెత్తడం తప్పు. మొండికెత్తరు కాబట్టి గనుక ఈ పట్టణం గురించి నేను చెప్పిన కీడంతా దాని మీదకి, దానికి సంబంధించిన పట్టణములన్నింటి మీదకి రప్పించుతున్నాను. వాళ్ళు మొండికెత్తి నా మాట వింటలేదు కాబట్టి నేను ఇంతవరకు చెప్పిన కీడంతా కూడా కీడు రప్పిస్తానన్నాను. ఈ స్థలం మీదకి నేను కీడు రప్పిస్తానన్నాను. ఆ కీడంతా ఈ పట్టణం మీదకి రప్పిస్తాను, ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణాల మీదకి రప్పిస్తాను. దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదకి రప్పించుతున్నాను. పద్నాలుగు 15 వచనాల్లో ఇర్మియా మందిరావరణంలో నిలిచి చెప్పిన మాటలు. ఇర్మియా మందిరావరణములో చెప్పిన మాటలు. ఏం చెప్పాడండి? నేను చెప్పిన కీడంతా రప్పిస్తాను. నేను చెప్పిన కీడంతా రప్పిస్తాను. ఎవరి మీదకి రప్పిస్తాను? యెరూషలేం మీదకి, యెరూషలేం పట్టణం మీదకి, దాని చుట్టుపక్కల పట్టణాలన్నింటి మీదకి రప్పిస్తాను. నా మాట వినకుండా మొండికెత్తారు కాబట్టి ఈ పట్టణం గురించి నేను చెప్పిన కీడంతయు దాని మీదకి దానితో సంబంధించిన పట్టణాలన్నింటి మీదకి రప్పించుతున్నాను. అయిపోయిందండి. అప్పుడు ఈ అధ్యాయాన్ని ఏ పేరు పెట్టుకుని గుర్తుంచుకుందాం? ఏ పేరుతో గుర్తుంచుకుందాం? ఇక్కడ మనకు కనపడేది ముఖ్యమైన సంగతి ఏమిటంటే కూజాను పగలగొట్టడం. కూజాను పగలగొట్టాడు. కూజాను పగలగొట్టి ఏమన్నాడు? మరలా బాగు చేయ శక్యముగానంతగా ఈ పట్టణాలని పాడు చేస్తాను అన్నాడండి.
మంటి మంటి కూజాను ఉదాహరణగా తీసుకొని ఇచ్చిన హెచ్చరిక. మంటి కూజాను ఉదాహరణగా తీసుకొని ఇచ్చిన హెచ్చరిక. మంటి కూజాను ఉదాహరణగా తీసుకొని ఇచ్చిన హెచ్చరిక. ఇక్కడంతా కనపడేది ఆయన చెప్పిన కీడంతా రప్పిస్తాను అన్నాడండి. అంటే అధ్యాయమంతట్లో ఉన్న సంగతి ఏంటంటే, నేను యూదా మీద కీడు రప్పిస్తాను. అది ఆ అధ్యాయం అంతట్లో ఉంది. ఆ అధ్యాయంలో మంచి గొప్ప ఉదాహరణ ఏంటంటే, ప్రత్యేకమైన ఉదాహరణ ఏమిటంటే కూజాను పగలగొట్టడం. ఇలాగా జాగ్రత్తగా బైబిల్ చదువుదాం. అప్పుడున్న ప్రజలు ఏం చేశారు, ఏం చేసి దేవుని కోపం రప్పించారు, దానివల్ల వాళ్ళు ఏం కీడు పొందారు, ఏ మంచి చేసి దేవుణ్ణి ఆనందింపజేశారు, దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడు. మనం ఏం చేస్తే దేవుని కోపం వస్తుంది, దేవుడి దగ్గర నుంచి మనకు శిక్ష వస్తుంది. మనం ఏం చేస్తే దేవుడు ఆనందిస్తాడు, ఏం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అవి ఎప్పుడు కూడా మనం నేర్చుకునే అవకాశం ఉందండి. జాగ్రత్తగా నేర్చుకుందాం. ఎప్పుడూ దేవుణ్ణి ఆనందింపజేసే పరిస్థితి, సంతోషింపజేసే పరిస్థితి మన జీవితాల్లో ఉండేటట్టుగా ప్రయత్నం చేద్దాం.